హాయ్ ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు ఛానల్ బ్యానర్ ఎలా పెట్టాలి, ఎలా ఎడిట్ చేయాలి, ఎక్కడి నుంచి ఛానల్ బ్యానర్ పెడతారు అనేది చాలామందికి కొంచెం డౌట్స్ ఉంటాయి కదా. నేను చూపిస్తాను ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలి ఛానల్ బ్యానర్ అని, మనకి నచ్చినట్టుగా ఎలా కస్టమైజ్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు చూపిస్తాను. నేను క్యాన్వాని ఇన్స్టాల్ చేసుకోండి. క్యాన్వాలో కూడా కొన్ని ఫ్రీ ఫీచర్స్ ఉంటాయి. క్యాన్వాలో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సెర్చ్లోకి వెళ్ళి యూట్యూబ్ ఛానల్ ఆర్ట్ అని సెర్చ్ చేయండి. వన్స్ సెర్చ్ చేయగానే మనకి చాలా టెంప్లెట్స్ కనిపిస్తుంటాయి. ఫ్రీ టెంప్లెట్స్ ఉంటాయి, పెయిడ్ టెంప్లెట్స్ ఉంటాయి. ఇవన్నీ బ్యానర్కి సంబంధించిన టెంప్లెట్స్. మనకి ఏది కావాలంటే అది ఎడిట్ చేసుకోవచ్చు. ఎవరైనా పెయిడ్ చేయగలుగుతాము, కొనుక్కుంటాం అనుకున్నట్లు పెయిడ్ వర్షన్కి వెళ్ళండి. ఫ్రీ వర్షన్కి కూడా ఉంటాయి. ఇప్పుడు నేను చూపించాను కదా, ఇది ప్రో అని చూపించిన అన్ని పెయిడ్ టెంప్లెట్స్. ఇప్పుడు నేను క్లిక్ చేసింది ఫ్రీ టెంప్లెట్. ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా ఎడిట్ చేయాలి ఏంటనేది. ఇది ఫ్రీ టెంప్లెట్. ఈ టెంప్లెట్లోకి మనం ఫోటో మీద క్లిక్ చేయగానే రీప్లేస్ అని అడుగుతుంది. ఆ రీప్లేస్కి వెళ్ళగానే మన గ్యాలరీలో ఉన్న ఫోటో, మీద ఏ ఫోటో అయితే మీరు బ్యానర్లో పెట్టుకోవాలనుకుంటున్నారు యూట్యూబ్ ఛానల్కి అన్న ఫోటోని క్లిక్ చేసుకొని, నేను ఇప్పుడు జనరల్గా శాంపుల్గా చూపిస్తున్నాను. ఫోటో మీద క్లిక్ చేసేసారు కదా. నెక్స్ట్ ఏంటి, ఛానల్ నేమ్. ఏం ఛానల్ నేమ్ రావాలి మనకి, మీ ఛానల్ నేమ్ ఏది ఉంటే అది పెట్టుకోండి. ఇక్కడ టైప్ చేయండి. జస్ట్ టైప్ చేసేస్తే వచ్చేస్తూనే ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి టైప్ చేస్తూనే ఉండాలి. ఎడిట్ టైం ఆప్షన్ కొట్టకూడదు. జస్ట్ క్లిక్ చేసి టైప్ చేస్తూనే ఉండాలి. దాన్ని మనం అడ్జస్టబుల్గా చేసుకోవాలి. మొత్తం మన సైజ్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు నేను అడ్జస్ట్ చేస్తున్నాను, ఎట్లా అడ్జస్ట్ చేస్తున్నాను అనేది. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఎడిటింగ్ అంటేనే టైం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. అలా ఇప్పుడు వచ్చింది చూసారా, నేను డ్రాగ్ చేశాను. మనకి ఎట్లా అడ్జస్టబుల్గా అయితే అట్లా అడ్జస్టబుల్గా చేసుకోవాలి. నా ఛానల్ నేమ్ అరుంధతి శ్యామ్ అనేది టైప్ చేసేసాను. నెక్స్ట్ కింద ఉన్నది కదా ఫుడ్ బ్లాగర్ అని, అది క్యాప్చర్ మూమెంట్స్. అంటే మీరు మీ ఛానల్ దేనికి సంబంధించింది, అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు, డైరెక్ట్ ఛానల్ని క్లిక్ చేయగానే వాళ్ళకి ఒక మెసేజ్, ఈ ఛానల్ ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, డైలీ క్యాప్చర్డ్ మూమెంట్స్ అని చెప్తున్నాను. నేను ఎవ్రీ పర్టికులర్ కంటెంట్ అనే కాదు, నా ఛానల్లో ఏదైనా నేను ఏది చేసినా అది నేను పెడుతూ ఉంటాను. సో అందుకే నేను డైలీ క్యాప్చర్డ్ మూమెంట్స్ అని పెట్టుకున్నారు. లేదా మీరు పర్టికులర్ ఓన్లీ పర్టికులర్గా కంటెంట్ చేస్తుంటే పర్టికులర్ కంటెంట్ గురించి పెట్టండి. ఈ సబ్స్క్రైబ్, ఈ బెల్ బటన్ ఆల్మోస్ట్ ఈ టెంప్లెట్లోనే వచ్చేసాయి. మనం ఏం ఎడిటింగ్ అవసరం లేదు, అవి అట్లనే ఉంటాయి. సో ఇప్పుడు మనం అడ్జస్టబుల్ చేసుకోవాలి ఎక్కడ ఎట్లుంది అనేసి. మీకు నచ్చినట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఫోటోని కూడా మీకు హాఫే కావాలా, ఫుల్ కావాలా, దాంతో అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా నేను ఇదంతా అడ్జస్ట్ చేశాను. మీకు ఫ్రీగా శాంపిల్గా చూపిస్తున్నాను ఎలా. ఇక్కడ కింద చూపిస్తున్నాయి చూసారు ఫాంట్స్. మీకు ఈ ఫాంట్ సైజ్, నేను ఇప్పుడు పెట్టిన ఫాంట్ నచ్చకపోతే ఇంకా ఫాంట్ సైజులు కూడా చాలా ఉన్నాయి. ఫాంట్ సైజులు ఉన్నాయి, లేదా ఫాంట్ స్టైల్స్ కూడా ఉంటాయి. ఫాంట్ స్టైల్స్ కూడా, కలర్స్ ఏదైనా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ ఇది.